వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 11వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లన్నెను, ఫరో మీదికిని ఐగుప్తి మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసిన గనక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి, నమస్కారములు. ఈ దినమున నీ బిడ్డల విషయంలో మీరు చేయుచున్న ఒక ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి వందనములు. ఇశ్రాయేలు యొక్క శ్రేష్టత, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను బయలుపరుచుచున్న తండ్రి, వందనములు. నీ బిడ్డల విషయంలో నాయన నువ్వు ఎంత గొప్ప కాపరివో రుజువు చేసిన తండ్రి, వందనములు. సంపూర్ణముగా నన్ను మరుగు చేసి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన వాక్యము వీక్షిస్తున్న మనందరికీ తండ్రి ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. 11వ అధ్యాయము మరి మనం చూస్తే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 11 సార్లు తన శిష్యులు కనపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రాకడ కూడా సెకండ్లో 11వ భాగమని నిన్నటి దినాన మనం చెప్పుకొని ఉన్నాము. మరి 10 తెగుళ్ళు ఈ అధ్యాయంతో పూర్తయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట రక్తము, 2 కప్పలు, 3 పేలు, 4 ఈగలు, 5 తెగుళ్ళు, 6 మరి మనం చూస్తే దద్దుర్లు, 7వదిగా వడగళ్ళు, 8 మిడతలు, 9 చీకటి, 10 జ్యేష్ఠుల యొక్క మరణము. అలా ఇక్కడ చూస్తే మోషేతో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకసారి నా ప్రజల్ని పోనివ్వను అంటే ఒప్పుకోము అన్నట్లుగా వీరు మరి ఫరో దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. రోమా 8:28 చూస్తున్నాం కదా, నా యందు భయభక్తులు కలవారికి, నా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగును అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే సమకూర్పుని ఎవరిస్తారు అంటే ప్రభు ఇచ్చువారై ఉన్నారు. ఇక్కడ మనం చూచినట్లయితే 2వ వచనం, కాబట్టి మరి ప్రతి చెలికాని వద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. కాబట్టి మరి ఐగుప్తీయుల దగ్గరికి మీరు వెళ్ళి వెండి బంగారాలను అడగండి. ఎందుకంటే వీరి కష్టము. మరి ఈజిప్ట్లో మేము చూచాము, ఒక్కసారి ఆరాధన చేయాలి అంటే ఫరోకి 100 బంగారు నాణ్యాలు కప్పముగా వీరు కట్టవలసి ఉన్నది. అవి దమిడి బిళ్ళలాగుంటాయి. వీరు ఆరాధన చేయటానికి మరి కట్టినటువంటి ధనమే వెండి బంగారాలుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు అడిగి తీసుకోండి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. వారి ఎడల మీ ఎడల వారికి దయ కలిగిస్తాను అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. 3వ వచనంలో చూద్దాం. మరియు ఇక్కడ చూస్తే యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. 91వ కీర్తన 14లో చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను,
అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ప్రేమిస్తే తప్పిస్తాడు. ఆయన నామమును బలముగా మనం ఎరిగి ఉన్నప్పుడు ప్రభువే ఘనపరచువారై ఉన్నారు. మిద్యానులో ఉన్నప్పుడు మరి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో మోషే మామ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మోషేని ఘనంగా దేవుడు చూపించాడు. ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయులందరికీ కూడా మోషే గొప్పవాడిగా ఘనుడుగా మరి ప్రజల దృష్టికి మరి ప్రభు చూపిస్తూ ఉన్నారు. ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడిగా కనపడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రభు ఒక వ్యక్తిని హెచ్చించాలి అన్నప్పుడు ఆయన చాలా ఉన్నతంగా చూపించువారై ఉన్నారు. సర్వభౌమాధికారము దేవుని దగ్గర ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా 32:10 మనం చూస్తే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, అధిక శక్తి సంపన్నుడవు అనే మాట చూస్తూ ఉన్నాం. చక్కటి ఆలోచనలు ఇస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని ప్రభు అంటున్నారు. అందుకే ఇర్మియా 32:19 ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, అధిక శక్తి సంపన్నుడవు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 24:35 ఏలియాజరు అబ్రహాముని గురించి చెప్తూ దేవుడు నా యజమాన్ని బహుగా దీవించెను కనుక అతడు గొప్పవాడై ఉండెను. అబ్రహాముని గురించి అబ్రహాము బంధువుల దగ్గర ఏలియాజరు అంటున్నాడు, నా యజమాన్ని దేవుడు గొప్పగా దీవించాడు, బహు ఘనముగా ఆశీర్వదించాడు కనుక అందరిలో శ్రేష్ఠుడుగా గొప్పవాడిగా ఉన్నాడని ఏలియాజరు అబ్రహాము బంధువుల యొద్ద మరి చెప్పినట్లు ఆదికాండము 24:35 చూస్తున్నాం. ఆదికాండము 26:12-13 చూస్తే ఇస్సాకు విత్తనము వేయగా 100 ఫలము పొందెను, దేవుడు అతన్ని ఆశీర్వదించెను గనక క్రమక్రమముగా అతడు గొప్పవాడగుచుండెనని చూస్తున్నాం. కాబట్టి మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ గొప్పగానే చూపిస్తారు. అలాగనే మనం ఎస్తేరు గ్రంథము 9:4 చూస్తే మొర్దెకై ఎస్తేరు యొక్క నగరులో చాలా గొప్పగా ఉన్నాడు, ఎవ్వరికి నమస్కారం చేయడు. ఇంకాని ఆ ఎస్తేరు యొక్క నగరులో ద్వారబంధమందు ఉన్నప్పుడు చాలా ఉన్నతంగా చాలా గొప్పగా కనపడుతున్నాడు గనక మరి హామాను కోపం ఏంటంటే వంగక నమస్కారం చేయటం లేదు అనే కోపం. కాబట్టి మొర్దెకై నిజ దేవునికి తప్పితే యూదులైన వారు ఎవరికి పడితే వారికి వంగి వంగి నమస్కారాలు చేయరు గనక వారిని దేవుడు గొప్పగా చూపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఊజు దేశములో యోబు గొప్పవాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రభువే మరి సాతాన్ని అడిగారు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగులాడొచ్చు అందులో సంచారం చేస్తూ వచ్చానంటే మరి భూలోకం నుంచి వస్తున్నా కదా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? భూమి మీద అతన్ని వంటి వాడు లేడు, అతడు మిక్కిలి గొప్పవాడు అని మరి చెప్పినట్టు చూస్తున్నావు. నువ్వు దీవించావు గనక అతడు గొప్పవాడయ్యాడు అని సాతాను ప్రభుని ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 48:1 కూడా ప్రభువు చాలా ఉన్నతముగా చాలా గొప్పగా ఆయన కనపడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే తండ్రి ఎంత గొప్పగా 48వ కీర్తనలో 1 వచనంలో మనం చూచినట్లయితే మన
దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి గొప్పవాడు బహు కీర్తనీయుడిగా పరిశుద్ధ పర్వతం మీద ప్రభు కనపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 147 కీర్తన 5వ వచనంలో కూడా చూస్తే 147 కీర్తన 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, మన ప్రభువు గొప్పవాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా గొప్పగా అధికమైనటువంటి స్థానములో మరి మోషేని దేవుడు చూపించినట్లుగా చూస్తున్నాం. ఆలోచనలో ప్రభు గొప్పవాడు. అబ్రహాము బంధువుల ఎదుట గొప్పగా చూపించాడు. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 పంటలో గొప్పగా చూపించాడు. ఊజు దేశములో యోబుని గొప్పగా చూపించాడు. అలాగనే ఆయనలో ఎవరైతే ఉంటారో వారు గొప్పవారు. కీర్తన 48:1 కూడా పరిశుద్ధ పర్వతం మీద ప్రభు గొప్పవాడిగా ఉన్నట్టు చూస్తున్నాం. అందుకే నిర్గమాకాండం 11:3 యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. కాబట్టి మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు, ప్రజల దృష్టిలో గొప్పగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి 4వ వచనంలో మోషే ఫరోతో ఇట్లెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినూ చచ్చెదరు. జంతువులలో తొలి పశువులన్నీ చొచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. హెబ్రీ పిల్లలందరినీ చంపి నైలు నదిలో పడేసేటప్పుడు ఐగుప్తు దేశంలో ఘోష ఉన్నట్లు చూస్తున్నాం. ఇప్పుడు మహాఘోష, ఆయన న్యాయవంతుడైన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు నా ప్రథమ సంతతి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఇశ్రాయేలుని ప్రభు నా జ్యేష్ఠ కుమారుడు అని బయలుపరిచినట్లుగా మరి ఇదివరకు పాఠాల్లో మనం చూచి ఉన్నాం. అలాగనే ఇర్మియా 2:3 మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు నాకు ప్రథమ సంతతి అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో గనక మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుని ఉద్దేశించి బహు శ్రేష్టమైన మర్మాన్ని ప్రభు బయలుపరుస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు దేవునికి ప్రథమ ఫలము, ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలము. ఎవరైనా వారి జోలికి వెళితే వారు శిక్షకు పాత్రులవుతారు, కీడు సంభవిస్తుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో మనం చూచినట్లయితే 43వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగా యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు సెలవిచ్చినదేమనగా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుండేదను. ఎర్ర సముద్రం పాయలు చేసి దేవుడు నడిపించాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెహోషువ వాగ్దాన ప్రజల్ని యోర్దానులో నడిపించేటప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు
కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. ఐగుప్తులో ఉన్న తొలి సంతానము, పశువుల్లో తొలి సంతతి మరి నిర్మూలమైపోతున్నట్టు చూస్తున్నాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు బదులుగా మనుష్యులను అప్పగించుచున్నానని చక్కటి వాగ్దానాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో కూడా, అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పిక కలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని ఒక చక్కని వాగ్దానాన్ని ఇశ్రాయేలు విషయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో కూడా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. కాబట్టి మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను. మీరు వెళ్ళి వెండి బంగారాలను వాళ్ళు అడగండి. ఒకప్పుడు ఆరాధన కొరకు మీరు కప్పంగా కట్టారు, తిరిగి వారు మీకు ఇస్తారు అని మోషే మరి ప్రభు మోషేకు చెప్తున్నాడు. మోషే ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. నా సేవకుడైన యాకోబు నిమిత్తమును, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తమును నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని, నీవు నన్ను ఎరక్కపోయినా నీకు నేను బిరుదులు ఇచ్చాను అని ప్రభు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి 5వ వచనంలో, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. యెహోవా ఐగుప్తీలను ఇశ్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలకు వెలుగునిచ్చాడు. మరి నిన్నటి పాఠంలో చూస్తే చిక్కటి చీకటి ఐగుప్తు దేశమంతా ఉంది, కానీ ఇశ్రాయేలీలకి వెలుగునిచ్చినట్టు చూస్తున్నాం. ఐగుప్తీలకి 10 తెగుళ్ళు వస్తున్నాయి. 10 తెగుళ్ళ నుంచి ఒక్కడి కూడా రాకుండా నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానము అన్నట్లుగా ప్రభు వీరిని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో మోషే ఫరోతో ఇట్లన్ను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. మధ్యరాత్రిలో ఐగుప్తు దేశమంతా మరి ఒక దూత తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రభు మనకి కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఏ ఇంటిలో గడపలకి రక్తం పూయబడుతుందో సంహార దూత దాటిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీల మీద
కుక్క కూడా నాలుక ఆడించదు, వాళ్ళ జోలికి వెళ్ళదు. ఎందుకంటే అంత భద్రంగా ప్రభు కాపాడుతూ, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే వారి పంట బాగుంది, పశువులు బాగున్నాయి, వారికి వెలుగు అనేది ఉంది, 10 తెగుళ్ళలో ఒక్క తెగులు కూడా గోషాను ప్రాంతంలో రాలేదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుదురని చెప్పుదురు. చక్కని మాట. నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరిను బయలుదేరి వెళ్ళుదురని చెప్పుదురు. నన్ను ఆశ్రయించుడి. ఆమోసు గ్రంథములో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథములో మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు. కాబట్టి ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. ప్రభుని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం. ఆయన మనకు ఒక ఆశ్రయపురముగా ఉన్నారు. అందుకే మనం 91వ కీర్తనలో చూస్తే 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుణ్ణి నీ నివాస స్థలముగా నీవు చేసుకొని ఉన్నావు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, సామెతలు 18:10లో కూడా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును అనే మాటలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు మనం బ్రతుకుతాము. ఐగుప్తుల్లో తొలి సంతతి పశువుల్లో చనిపోతుంది, కానీ హెబ్రీలలో లేకపోతే ఇశ్రాయేలీలో తొలి సంతతి మరి బ్రతుకుతుంది. అంటే నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎజ్రా 8:22లో చూస్తే, మా దేవుని ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక అని చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. పరమగీతము 2:6లో చూస్తున్నాం కదా, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 46 మొదటి వచనంలో కూడా, కీర్తన 46 మొదటి వచనంలో, ఆపత్కాలమందు యెహోవా మనకు ఆశ్రయ దుర్గము, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద ప్రతి ఒక్కరి జీవితంలో, అటు ఐగుప్తీలకు ఆపద ఉంది, ఇశ్రాయేలీలు ప్రభువుకి మొరపెట్టారు, ఆయన నమ్మారు గనక ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ప్రభు కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5-6 వచనాల్లో, తెలివి కలిగిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినందున అతడు వర్ధిల్లుచుండెను. దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఐగుప్తుల పంటంతా నశింపైపోయింది, మరి మిడతలు వచ్చి తినేసిని, వడగళ్ళు వచ్చి తినేసిని, మహాసైన్యముగా మరి వడగండ్లు వచ్చినట్లు నిన్నటి పాఠంలో మనం చూచాం. కానీ వీరి పంట, వీరి కోరాకులు, వీరున్న ఇండ్లు వెలుగుతో నింపబడి వీరి పశువులు అన్నీ అభివృద్ధి చెందుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే 2వ దినవృత్తాంతములు 26:5-6 వచనాల్లో, తెలివి కలిగిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించెను, ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్ల చేసెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథములో గనక మనం చూచినట్లయితే, మరి 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మర్మాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇర్మియా 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము, వారి మీదకి ఆపద్దినమును రప్పించుము, రెట్టింపు
రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయుము. రెట్టింపు నాశనము ఎవరికి వస్తుంది అంటే ఐగుప్తీలకు వస్తూ ఉంది. ఆపద రాగానే ఇశ్రాయేలీలు ప్రభుని ఆశ్రయించారు. మోషే ఎన్నిసార్లు చెప్పినా ఫరో లోబడటలేదు. మాటి మాటికి ఆయన హృదయము 10 సార్లు కఠినపరచబడుతూ ఉంది. ఐగుప్తీలు కఠినపరచబడుతూ ఉన్నారు ఫరో మాటలను విని. దేవునికి విరుద్ధంగా ఆరాధనకు వెళ్ళొద్దని, దూరంగా పోవద్దని, పశువుల్ని తీసుకువెళ్ళొద్దని, పురుషులైన మీరే వెళ్ళాలని అనేక ఆటంకాలు ఫరో కలిగిస్తూ ఉన్నారు గనక ఆపద అడుగు అడుగున ఇశ్రాయేలీలు కనపడుతూ ఉంది. అందుకే ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక. గోషాను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలకు అవమానము లేకుండా ప్రభు కాపాడుతున్నారు. ఫరో అవమానపరుస్తున్నాడు మోషే అహరోనుల్ని. కానీ ఎంత అవమానం వచ్చినా ప్రభు మాటకి వారు లోబడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా 61:7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. నిత్యము మనకు ఆనందం ఎవరిస్తారంటే ప్రభువే ఇచ్చువారై ఉన్నారు. కాబట్టి ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక. నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక. వారిని దిగులు పడనిమ్ము, వారి మీదకి ఆపద్దినమును రప్పించుము. రెట్టింపు నాశనము. ఇక్కడ ఒక ప్రవచనాన్ని చూస్తున్నాం. రెట్టింపు నాశనం ఎవరికి వచ్చింది అంటే ఐగుప్తీలకి వచ్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో ఆపత్కాలము అనేది ఐగుప్తీలకు కనపడుతూ ఉంది. కానీ ఈ ఆపత్కాలములో దేవుడు మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు గనక దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును అనే మాట చూస్తున్నాం. ఆయన్ని ఆశ్రయిస్తే బ్రతుకుతాం. ఆయన్ని ఆశ్రయించినప్పుడు నెమ్మది ఉంటుంది. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనం దిగులు పడము. ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన హస్తము ఆయన బిడ్డలైనటువంటి వారికి తోడుగా ఉంటుందని చూచాం. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మరి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మళ్ళీ మన పాఠం దగ్గరికి వచ్చి వేద్దాం. నిర్గమాకాండము 11వ అధ్యాయములో మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 11వ అధ్యాయములో చక్కటి మర్మాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 8వ వచనంలో చూస్తే, అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరినూ బయలు వెళ్ళుదురని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదునన్ను. మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. ఫరోకు చెప్పాడు, నేను దేవుణ్ణి మేము ఆశ్రయించాం, తప్పకుండా నువ్వు మమ్మల్ని పంపిస్తావు. దేవుడిక ఆపడు. ఎందుకంటే 430 సంవత్సరాలు దాసత్వంలో, ఐగుప్తి దాసత్వంలో వాగ్దాన ప్రజలు ఉన్నారు. ఇక వీరి గడువు తీరిపోయింది గనక వెళ్ళే సమయము ఆసన్నమైనట్లు చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 11:9-10 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయడాయను అని చూస్తున్నాం. కాబట్టి మరి మహత్కార్యాలు ఎన్నో అద్భుతాల్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. కానీ తన మనస్సుని ప్రభు వైపు అస్సలు ఫరో తిప్పటం లేదు. అలాగనే మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే హఠాత్తుగా మరి శిక్ష అనేది
వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐగుప్తు దేశం మీదకి ఇంకొక తెగులు అని ప్రభు అంటున్నారు. మరి గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. మరి శ్రేష్టములుగా జ్యేష్ఠుల్ని మనం చూస్తాం. జ్యేష్ఠులకి 3 అధికారాలు ఉంటాయి. రాజరికం ఉంటుంది, యాజకత్వం అనేది ఉంటుంది. అలాగునే మనం చూచినట్లయితే మరి జ్యేష్ఠత్వము, యాజకత్వము మరి జ్యేష్ఠులకి దేవుడిచ్చిన వరముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రథమ ఫలముగా జ్యేష్ఠులను చూస్తూ ఉన్నాం. పశువుల్లో జ్యేష్ఠ పశువులు, అలాగే మనుష్యుల్లో జ్యేష్ఠులు మరణించడానికి గల కారణము మరి ఐగుప్తీయులు ఫరో లోబడకపోవటమే. ఇశ్రాయేలీయుల మీదకి శ్రమ వెంట శ్రమ పంపుతూ ఉంటే కృప వెంబడి కృప ఇచ్చి నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఎవరైనా వారికి హాని చేస్తే అది ప్రభువుకి జరిగినట్లే అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారి విషయంలో ప్రభు మహారోషము కలిగిన దేవుడిగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ 11వ అధ్యాయంలో తొలి సంతానము నశింపవటానికి మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. మోషే ఫరో తిట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. మధ్యరాత్రిలో శ్రమ అనేది ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి మధ్యరాత్రి అనేది చాలా భయంకరమైనటువంటి స్థితిని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ఒకసారి గనక పరమగీతంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా రాత్రి సమయాన్ని గురించి ఒక చక్కటి మర్మాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. పరమగీతము 3వ అధ్యాయములో గనక మనం చూచినట్లయితే పరమగీతము 3వ అధ్యాయము 8వ వచనంలో రాత్రి భయము చేత వారందరూ ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. సొలొమోను పల్లకి అంటే ప్రభు వస్తున్నారు. 60 మంది సూరులు దాని పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఖడ్గం ఏంటంటే వాక్యము, దేవుని మాట, దేవుని యొక్క వాగ్దానములు. యుద్ధ వీరులు, వీరి పక్షాన యుద్ధాలన్నీ ఎవరు చేస్తున్నారంటే ప్రభు చేస్తున్నారు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. కాబట్టి రాత్రి కాలము అనేది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆందోళన అనేది కలిగిస్తూ ఉంటుంది. రాత్రి భయములో ఖడ్గము అనగా వాక్యము. కాబట్టి వారు ఖడ్గము ధరించి వస్తున్నారు. అందుకే 149వ కీర్తన 9వ వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత అదే అనే మాట చూస్తున్నాం. మరి వాక్యం ఉన్నప్పుడు ఘనత. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ప్రభు నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలు వెడులుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు మీదకి ఇంకొక తెగులు అనగా జ్యేష్ఠులు నిర్మూలమవుతున్నట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రతి పురుషుని యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలు, బంగారు నగలు, వీరి ఆరాధనకి 100 బంగారు నాణ్యములు కప్పం కట్టేవారని మేము వెళ్ళినప్పుడు వారు పన్నుగా కట్టే ఆ యొక్క చిన్ని బంగారు బిళ్ళలు చూపించడం అనేది జరిగింది. అలాగనే మోషే ఐగుప్తీయుల దృష్టికి ఫరో సేవకుల దృష్టికి గొప్పవాడు. 7 రీతులుగా గొప్పతనాన్ని గురించి చెప్పుకున్న అబ్రహాముని గొప్పవాడిగా చేశాడు. ఆజ్ఞ విషయంలో ప్రభు గొప్పవాడిగా ఉన్నాడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు అని చూచాం. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు మిక్కిలి గొప్పవాడాయను క్రమముగా దీవించినట్లు చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే ప్రభువులో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు గొప్పగా మనల్ని చూపిస్తారు. మధ్యరాత్రి ఐగుప్తు దేశమును ప్రభు చూస్తూ ఉన్నారు.
కాబట్టి ఇక శ్రమ ప్రారంభమవుతూ ఉంది. తొలి సంతానాన్ని వీళ్ళు నిర్మూలము చేయాలి, ఇశ్రాయేలునే లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒక ప్రవచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీల విషయంలో దేవునికి ఉన్న అనంతమైన ప్రేమ. కీర్తన 83వ కీర్తనలో గనక మనం చూచినట్లయితే శ్రేష్టమైన ప్రవచనాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. కీర్తన 83వ కీర్తన మరి 3-4 వచనాల్లో చూస్తే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. ఐగుప్తీయులు ఫరో వాగ్దాన ప్రజల మీద కపటోపాయములు పన్నుచున్నట్లుగా చూస్తున్నాం. నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీలు ఇస్మాయేలీలు. ఇస్మాయేలీలు ఏదోమీలు అంటే మరి ఇస్మాయేలీలు హాగర్ సంతతిగా, ఏదోమీలు యాషావు సంతతిగా అన్నదమ్ముల మధ్య ఈ గొడవలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు అనే పేరే భూమి మీద లేకుండా చేయాలి అని వారు అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్నారు, నా జ్యేష్ఠ సంతానము, నా ప్రథమ ఫలము, వారి జోలికి ఎవరన్నా వెళితే వారు శిక్షకు పాత్రులవుతారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానమని. అందుకే ఇక్కడ మనం చూచాం. మరి 8వ వచనంలో, అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యుద్ధకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుదురని చెప్పుదురు. ఇప్పుడు వరకు ఫరోని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వారందరూ నిజ దేవునికి నమస్కారం చేస్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు, ప్రజలు బయలుదేరతారని మోషే తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించిన ఎడల నా హస్తము తోడుగా ఉంటుంది. నన్ను ఆశ్రయిస్తే మీ చుట్టూ నెమ్మది కలుగ చేస్తాను. నన్ను ఆశ్రయిస్తే మీరు వర్ధిల్లుతారు. నన్ను ఆశ్రయించినప్పుడు మీకు మేలు జరుగుతుంది. కీర్తన 31:19 చూస్తున్నాం కదా. మనం గమనించినట్లయితే ఆయన్ని ఆశ్రయించు వారందరికీ మేలు కలుగుటకై ఆయన హస్తము తోడుగా నుండునుగాక అని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మరి 10వ శ్రమ కూడా ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఫరోకి వీరు చెప్పారు, ఇక మేము బయలుదేరుతున్నాం, 430 సంవత్సరాలు శిక్ష పూర్తయిపోయింది అన్నట్లుగా మాట్లాడారు అత్యాగ్రహముతో. మరి మోషే మాట్లాడుతుంటే ఫరో కోపం వచ్చింది. ఆ తరువాత నేను వెళ్ళుదునన్ను మోషే అలాగూ చెప్పి ఫరో ఎదుట నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. అత్యాగ్రహముతో చాలా కోపంతో వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. ఎన్నో అద్భుతాలు చేశారు, 10 సూచక్రియలు చేశారు. అయినను యెహోవా ఫరో హృదయంను కఠినపరచగా, లోబడే మనసు లేదు గనక అది కఠినమైపోతుంది. మట్టి ముద్ద వెన్న ముద్ద ఉందనుకోండి, మట్టి ముద్దని మనం వెన్న ముద్ద మట్టి ముద్ద తీసుకెళ్ళి ఎండలో పెడితే మట్టి గట్టిపడుతూ ఉంటుంది, వెన్న ముద్ద కరిగిపోతూ ఉంటుంది. అలాగే ప్రభువులో మనం కరిగిపోతూ ఉన్నామా? ఫరోలాగా రోజు రోజు గట్టిగా కఠినంగా మారిపోతూ ఉన్నామా? ఇక్కడ చూస్తే ఫరో హృదయం కఠినమైంది. అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయడాయను. మాటి నేను తప్పు చేశాను పంపిస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ జ్యేష్ఠులకి శ్రమ వస్తుంది అని ముందుగా వర్తమానం వెళ్ళింది. రేపటి దినాన ఇంకా మహా శ్రమ కనపడుతుంది, మహా ఘోష కనపడుతుంది. కనుక ఫరో హృదయం కఠినమైపోతూ ఉంది. దేవుని పిల్లలమైన మనం కీర్తన 20లో మనము చక్కగా లేచి నిలుచుచున్నాము అనే మాటను చూస్తూ ఉన్నాము గనక మేము మొరపెట్టి
మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అన్నట్లు మనం మొరపెట్టినప్పుడు మంచి జవాబును తండ్రి ఇచ్చువారై ఉన్నారు. అట్టి దీవెన తండ్రి మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి వందనాలు. నిత్య నివాసి అయ్యున్న మీరు విరిగి నలిగిన హృదయం కలిగిన వారి మధ్యకొచ్చి నివాసము చేయుచున్న తండ్రి వందించుచున్నాము. ఈ సమయంలో నాయన కొన్ని హెచ్చరికలు అనేవి ఇవ్వబడిని. ఐగుప్తీయుల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి మోషేని గొప్పవాడిగా చూపించిన తండ్రి వందనాలు. నాయన అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదనని ఒక ఘనతనిచ్చి వేసిన తండ్రి వందనములు. మోషేని మీరే ఘనపరుస్తున్నారు. మోషే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని గొప్ప చేసిన తండ్రి. ముఖాముఖిగా మాట్లాడతాను, నా స్నేహితుడు అని ముందు ముందు పాఠాల్లో మాకు నేర్పిస్తున్నందుకై వందనాలు. అలాగుని నాయన ఫరోకి హెచ్చరికలు వెళ్ళి తొలి సంతానమంతా నిర్మూలమైపోతుంది, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని చెప్పినా అతడు లోబట్టలేదు. ఈ మధ్యరాత్రిలో నాయన సంహార దూత బయలుదేరుతూ ఉంది. నీ యందు భయభక్తులు కలవారి చుట్టూ నీ దూత కావలి ఉండి సంరక్షించును అన్నారు. నీలో లేకపోతే నాయన శ్రమ కనపడుతూ ఉంది గనక నాయన ఇదే అనుకూల సమయమని మేమందరము నిన్ను ఆశ్రయించి నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు అంటున్నారు గనక ఐగుప్తీయులు నాయన కొందరు మాటలకు లోబడుతున్నారు, కానీ అనేకుల హృదయం కఠినమైంది. నిన్న లోబడి ఎవరు పశువులైతే ఇంటికి చేర్చుకున్నారో ఆ పశువులు కాపాడబడి తండ్రి, అలాగునే నిన్ను ఆశ్రయించినప్పుడు మీరు మమ్మల్ని కాపాడుతున్నారు గనక వందనాలు. నీ బిడ్డల మీద నీ ఆశీర్వాద హస్తము నుంచి నాయన మరి సంపూర్ణముగా నీ బిడ్డలని నీ దేశంలోనికి నడిపించుటకు ఈ చివరి శ్రమను కూడా మీరు ఇచ్చివేసిన తండ్రి వందనాలు. నీలో నమ్మకముగా ఉంటూ జ్యేష్ఠుల్ని కాపాడాలి అంటే నీకు లోబడాలి గనక నాయన ఇప్పుడైనా సరే నీకు లోబడి ప్రతి కుటుంబము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థితిని స్థాయిని దయచేయమని మంచి కాపరి ప్రధాన బోధకుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక, ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక, ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో తండ్రి మనందరినీ నడిపించి వేయును గాక, ఆమెన్. అందరికీ మరణాత.